హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ 11వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? పట్నం బావ పల్లెటూరి బావ 11వ భాగం. శ్యామల ఇంట్లో అందరికీ చెప్పి అక్కడి నుంచి అర్జున్ బుల్లెట్ మీద జగదీష్, అర్జున్ ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. తన సొంత ఊళ్ళో అలా మేనల్లుడి బండి మీద వెనక కూర్చొని వెళ్తుంటే ఏదో ఓ వింత అనుభూతి కలిగింది. ఎప్పుడు కార్లలో, ఫ్లైట్లలో తిరిగినప్పుడు కూడా కలగని ఫీలింగ్ అది. ఓ కొడుకు బైక్ నడుపుతుంటే వెనక కూర్చున్న తండ్రికి కలిగే ఫీలింగ్ అది. ఆ ఫీలింగ్ ఎందుకో చాలా నచ్చింది జగదీష్కి. అక్కడికి వెళ్ళగానే గుడి ధర్మకర్త సుబ్బారాయుడు గారు ఎదురొచ్చారు. అమ్మయ్యా, వచ్చావంట్రా అర్జున, ఏమైపోయావు? ఇలాంటి టైంలో అలా వెళ్ళిపోతే ఎలారా? ఎవరినో ఒకరిని పంపించాలి కానీ నాకు మనసంతా గాబరాగా ఉంది. ఈ పనులన్నీ ఎలా జరుగుతాయో అని. నువ్వు ఉంటే అన్నీ నువ్వు చూసుకునేవాడివి, నేను నింపాదిగా ఉండేవాడిని అన్నాడు. ఎందుకు తాతయ్య అంత టెన్షన్? నేను వెళ్ళేటప్పటికి దాదాపు పనులన్నీ అయిపోయాయి కదా. ఏవో కొంచెం కొరవలే మిగిలిపోయాయి. అయినా మిగతా కమిటీ మెంబర్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే, అంత టెన్షన్ పడకు అన్నాడు అర్జున్. నువ్వు అలానే అంటావురా. నాకు ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యే వరకు టెన్షన్గానే ఉంటుంది అన్నాడు ఆయన. జగదీష్ను చూసి, ఏమోయ్ జగదీష్, ఎప్పుడొచ్చావు? ఏంటి మరి మన ఊరి మీద సీతకన్ను వేశావు అన్నాడు. అదేం లేదు బాబాయ్, ఏదో పని ఒత్తిడితో అలా సరిపోతుంది అన్నాడు జగదీష్. సరేలే, ఇప్పటికైనా నీకు ఊరు గుర్తుకొచ్చింది. పైగా శ్రీరామనవమి ఉత్సవాలకి ఊళ్ళోకి వచ్చావు, చాలా సంతోషం అన్నాడు. ఒరే అర్జున్, నువ్వసలే నిన్నటి నుంచి ఊర్లో లేవు. ఏ పనులు ఎంతవరకు వచ్చాయో నాకు అస్సలు అర్థం కావటం లేదురా. టైం ఏమో దగ్గర పడింది, నేనా పెద్దవాడిని అయిపోయాను, అన్నీ చూసుకోలేను. దగ్గర ఉండి చూసుకునేవాడివి నువ్వేమో నిన్ననే హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నావు. ఇంతకీ వీరయ్యకి ఎలా ఉందిరా అన్నాడు. బానే ఉంది తాతయ్య, కోలుకుంటున్నాడు అన్నాడు అర్జున్. వాడు కోలుకోవటం ఏమో కానీ నేను మంచాన పడేటట్లు ఉన్నారా? ఏర్పాట్లన్నీ ఎంతవరకు వచ్చాయో నాకు అర్థం కావటం లేదు. ఇక నువ్వే చూసుకోరా మనవడా. అసలు అన్నీ సగం సగంలోనే వదిలేసినట్లున్నారు. ఎలా అవుతాయో ఏమో ఈ కాసేపట్లో అన్నాడు ఆయన టెన్షన్గా. నువ్వు అలా కూర్చో తాతయ్య, అన్నీ అయిపోయి ఉంటాయిలే. ఏమైనా ఉంటే నేను చూసుకుంటానులే, నువ్వు నింపాదిగా ఉండు అన్నాడు. అంతలో ఆయనకి ఎవరో ఫోన్ చేశారు. ఈ ఫోన్ ఒకటి నా టెన్షన్కి తోడు అనుకుంటూ ఫోన్ ఎత్తాడు ఆయన. ఫోన్ విని మరీ టెన్షన్ పడ్డారు. ఏంటి తాతయ్య అంటూ ఆయన చేతిలో ఫోన్ తీసుకొని మాట్లాడాడు అర్జున్. సరే, నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదులే అన్నాడు అర్జున్. అదేంటి అర్జున, ఆవిడికి ఇప్పుడే ఇలా రావాలా? అందుకేరా నాకు కార్యక్రమం అయిపోయే వరకు టెన్షనే అనేది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు చెప్తే ఎవరు సరే అంటారు? వాళ్ళైనా ఏర్పాట్లు చూసుకోవాలి, వాళ్ళందరికీ చెప్పుకోవాలి కదా అన్నాడు సుబ్బారాయుడు గారు. పర్లేదులే తాతయ్య, నేను చూస్తానుగా. మామయ్య వాళ్ళు ఈ ఊరు వచ్చి చాలా కాలం అవుతుందిగా, ఇప్పుడు సమయానికి వచ్చారు, వాళ్ళు కూర్చుంటారులే కళ్యాణానికి అన్నాడు అర్జున్. మామయ్య, నిన్ను రాముల వారు అనుగ్రహించారు అన్నాడు. ఏమిట్రా, ఏమైంది? నాకేం అర్థం కాలేదు అన్నాడు జగదీష్. ఏమీ లేదు మామయ్య, పెద్ద వీధిలో గంగాధర్ బాబాయ్ పీటల మీద కూర్చోవడానికి పేరిచ్చారు. ఇప్పుడు వాళ్ళ అత్తగారు నూజివీడులో ఉంటారు. ఆవిడకి సీరియస్గా ఉందని కబురు వచ్చిందట. కళ్యాణం అయిపోయాక వస్తామంటే అంత టైం లేదు, వెంటనే రమ్మని చెప్పాడట వాళ్ళ బావమరిది. పిన్నేమో తల్లిని చివరి చూపైనా చూడాలని ఇప్పుడే వెళ్ళాలని పట్టుపడుతుందట. ఎలా రా అంటున్నాడు. కళ్యాణానికి ఏముంది, వచ్చే సంవత్సరమైనా పీటల మీద కూర్చోవచ్చు,
వెళ్ళి రమ్మని చెప్పాను. ఇప్పటికిప్పుడు అంటే 5వ జంట ఎలా అంటున్నాడు బాబాయ్. నేను చూసుకుంటాలే వెళ్ళమన్నాను అని చెప్పాడు అర్జున్. ఓ అలాగా. ఆ రాములు వారు మాతో కళ్యాణం చేపించుకోవాలని అనుకుంటున్నాడేమో. ఇలా అనుగ్రహించాడు. సరే ఫోన్ చేసి అక్క వాళ్లకు చెప్తాను ఇప్పుడే అని ఫోన్ తీశాడు. విషయం చెప్పాడు జగదీష్. తాము పొరపాటు చేసినా కూడా ఆ రాముల వారు అనుగ్రహించారు అని సంతోషించారు ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరు. టకటక కాసేపట్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఎలాగూ ప్రసాదాలన్నీ తమ ఇంటి నుంచే వెళ్తున్నాయి. తాంబూలాలకు కూడా ఆకులు పళ్ళు వక్కలు అన్నీ తమ ఇంటి నుంచే వెళ్తాయి కనుక ప్రత్యేకంగా తీసుకువెళ్ళేది ఏమీ లేదు. పసుపు కుంకుమ కొబ్బరికాయలు అక్షంతలు ఇలాంటివి తప్ప జాకెట్ ముక్కలు ఇంకా కావలసిన సామాగ్రి అంతా సర్దారు. అప్పటికే ప్రసాదాలన్నీ రెడీ చేసి అన్ని గంగాళాలకి పెద్ద పెద్ద టిఫన్లు గిన్నెలకి సర్ది వెళ్ళిపోయారు ఆడవాళ్ళు. మగవాళ్ళు వచ్చి అన్ని ట్రాక్టర్కి ఎక్కించారు. సుబ్బమ్మ ఇంకొక 3 పనివాళ్ళు కలిసి ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. అమ్మాయిలు ఇక మీరు త్వరగా రెడీ అవ్వండి అంది జయంతి. రేవతి నువ్వు కూడా చక్కగా మంచి పట్టుచీర కట్టుకొని మెడ నిండా నగలు పెట్టుకో, ఇక్కడంతా అలాగే వస్తారు అని చెప్పారు. రేవతికి సహజంగా సింపుల్గా ఉండటమే ఇష్టం. తను పెద్దగా నగలు కూడా తెచ్చుకోలేదు. ఏమవసరం ఉంటుందిలే అని సింపుల్గా ఓ డైమండ్ నెక్లెస్ ఓ చిన్న హారం మాత్రమే తెచ్చుకుంది. నగలన్నీ లాకర్లోనే ఉన్నాయి. ఇంకా వాటిని తేవటం ఎందుకులే అన్నట్లు లైట్ తీసుకుంది. అదే విషయం చెప్పింది వదినలతో. నీవి లేకపోతే ఏమ్మా, ఇంట్లో చాలా ఉన్నాయిగా, అవి వేసుకో, నేను ఇస్తాను పదా అంది జగదీశ్వరి. రేవతి జగదీశ్వరి దాదాపు ఒకేలా ఉంటారు. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉంటారు. జయంతి వీళ్ళిద్దరి మీద కొంచెం సన్నగా ఉంటుంది. రేవతి మరీ గ్రాండ్గా ఉండే పట్టుచీరలు కూడా తీసుకొని రాలేదు. రేవతి నీకు నచ్చిన చీర తీసుకో అంది బీరువా దగ్గరికి తీసుకువెళ్ళి. 2 షెల్ఫుల నిండా పట్టుచీరలే ఉన్నాయి. రేవతి సింపుల్గా ఉన్న ఒక చీర తీసింది. అబ్బా ఈ పిల్లకి ఎంత చెప్పినా ఇవే తీస్తుంది అని తానే ఖరీదైన పెద్ద అంచు ఉన్న పట్టుచీర తీసింది. దీని మీదకి నీ బ్లౌజులు ఏమైనా సరిపోతాయేమో చూడు, లేకపోతే నా బ్లౌజే వేసుకుందువు గాని. నేను మరీ సాదాగా కుట్టించుకుంటాను, మీరైతే కొంచెం మోడల్గా వేసుకుంటారు కదా అంది జగదీశ్వరి. రేవతి తన బ్లౌజులు తీసింది. వాటిల్లో కరెక్ట్గా ఆ శారీకి సరిపోయే డిజైనర్ బ్లౌజు ఉంది. ఈ బ్లౌజ్ బాగుంటుంది, ఈ చీర కోసమే కుట్టించినట్లుగా ఉంది, ఈ చీరే కట్టుకో, త్వరగా రెడీ అవ్వు అంది. మరి జగదీష్కి ప్యాంటు షర్ట్లేనా, పట్టుబట్టలు ఏమైనా ఉన్నాయా అంది. లేవు వదినా, అలాంటివేమీ తేలేదు, అసలు ఈ ఐడియా లేదు కదా అంది రేవతి. సరేలే అర్జున్వి ఉన్నాయి, ఇక్కడ పెడతాను అని అర్జున్ రూంలోకి వెళ్ళి పట్టుపంచ షర్టు పై పంచ తెచ్చింది. తన నగల బాక్స్ తీసి పెద్ద కాసుల పేరు పచ్చల హారం కెంపుల నెక్లెస్ వాటికి మ్యాచ్ అయ్యే కమ్మలు గాజులు అన్నీ తీసి రేవతి వాళ్ళ రూంలో బెడ్ మీద పెట్టింది. పిల్లల రూమ్కి వెళ్ళింది. ఉషా సిరి లంగా ఓణెలతో కుస్తీ పడుతున్నారు. సిరికి అలవాటు కనుక టకటకా కట్టేసుకుంది, జడ వేసుకుంటుంది. నేను రెడీ అయ్యాక నీకు హెల్ప్ చేస్తాను, అలా కూర్చో అంది ఉషని. ఉష అలాగే బెడ్ మీద కూర్చొని సిరిని చూస్తూ ఉంది. మరీ ఇంతలా రెడీ అవ్వాలా అంది. అంతేనే బాబు, అవ్వాలి, తప్పదు. అసలు అక్కడికి రా, ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారో చూడు. ఇంతకీ నీకు ఏ లంగా ఓణి నచ్చిందో సెలెక్ట్ చేసుకో అంది. నేను జడ వేసుకునేలోపు బ్లౌజ్ వేసి చూసుకో, పర్ఫెక్ట్గా లేకపోతే సెట్ చేద్దాం అంది. ఉష షెల్ఫ్ తీసింది. బాబోయ్ ఎన్ని లంగా ఓణీలు, ఇవన్నీ వేసుకుంటావా నువ్వు అంది. అవునమ్మా తల్లి, కాలేజీకి వెళ్ళేటప్పుడే డ్రెస్సులు, ఇలా ఊళ్ళో ఎన్ని ఫంక్షన్లు వస్తాయని. 4 రోజులకి ఒక ఫంక్షన్ ఉంటుంది. బాగా దగ్గరి వాళ్ళైతే తప్ప అమ్మ వెళ్ళదు కనుక అక్క కానీ నేను కానీ వెళ్తాము. ఇప్పుడు అక్క కూడా లేదు కాబట్టి ప్రతి ఫంక్షన్కి నేను అన్నయ్య తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది.
మరి ఇన్ని లేకపోతే కష్టమే. ఇంకా ఈ మధ్య చాలాసార్లు వేసుకున్నాను అని ఇంకా ఈ మధ్య చాలాసార్లు వేసుకున్నానని కొన్ని లంగా ఓణీలు పనివాళ్ళకి ఇచ్చింది అంది సిరి. ఇంకా పెళ్లి చేశాక లంగా ఓణీలు వేసుకోవు కదా అని చీరలు కొనడం మొదలుపెట్టింది అమ్మ. లేకపోతే ఇంకొక షెల్ఫ్కి ఉండేవి అని చెప్పింది సిరి. అలా మాట్లాడుతూ బ్లౌజ్ వేసి చూసుకుంది ఉష. తనకు చక్కగా సెట్ అయ్యింది. ఓకే, పర్ఫెక్ట్ అని లంగా కూడా కట్టుకుంది. రత్నావళి, గ్రీన్, రాయల్ బ్లూ రంగులు కలగలిసిన పోచంపల్లి ఇక్కత్ డిజైన్ లంగాకి రాణి పింక్ కలర్ అంచు వచ్చింది. పింక్ కలర్ బ్లౌజ్కి హెవీ మగ్గం వర్క్ చేసి ఉంది. పింక్ ఓణి వచ్చింది. ఓణి వేసుకోవటం రాక అలాగే కూర్చుంది. ఈ ఎక్స్పోజింగ్ ఏంటే బాబు, ముందు ఓణి వేస్తాన్రా అని ఉష్కి ఓణి వేయసాగింది. అప్పుడు వచ్చింది జగదీశ్వరి. ఏంటే మీరింకా రెడీ అవ్వలేదా అంది. అయిపోయిందిలేమ్మా, నువ్వు వెళ్ళి నగలు తీసుకునిరా అంది సిరి. అవన్నీ ఇక్కడికెక్కడ తేను, మీరే అక్కడికి వచ్చి మీకు కావలసినవి వేసుకోండి, త్వరగా రండి అంటూ వెళ్ళింది. ఇద్దరూ చక్కగా లంగా ఓణీలు వేసుకొని జడకుప్పెలు పెట్టుకొని జడలు వేసుకొని చక్కగా అలంకరించుకొని క్రిందికి వచ్చారు. జగదీశ్వరి నగల బాక్సులు అన్నీ తీసి వరుసగా బెడ్ మీద పెట్టింది. చూసుకోండి, మీకేం నచ్చాయో అంది. అమ్మా, మా డ్రెస్సులు చూసావుగా, నువ్వే సెలెక్ట్ చెయ్యి అంది సిరి. అమ్మ నగల సెలక్షన్లో ఎక్స్పర్ట్ అని చెప్పింది ఉషతో. అవునా, అయితే నాకు కూడా నువ్వే సెలెక్ట్ చేయొత్తా అంది ఉష. ఇద్దరికీ టెంపుల్ జ్యువెలరీ వాళ్ళ డ్రెస్సులకి మ్యాచ్ అయ్యేటట్లుగా తీసింది. పెద్ద పెద్ద బుట్ట కమ్మలు, పాపిడి బిళ్ళ, చెంపసరాలు, హారాలకి తగినట్లుగా చేతులకి నిండుగా మ్యాచింగ్ గాజులు, ఇద్దరికీ వడ్రాణాలు, అరవంకీలు తీసి పక్కన పెట్టింది. అమ్మో, ఇవన్నీ పెట్టుకోవాలా, మోయగలమా ఇవన్నీ అంది ఉష వాటన్నింటినీ చూస్తూ. ఇవేంటి, మా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకునేవాళ్ళం, వీటికే మీరిలా అంటున్నారు అంది జగదీశ్వరి కూడా అక్కడక్కడ బుటా వచ్చిన ఆఫ్ వైట్ కలర్ శారీలో మెడలో 2 పీటల గొలుసు, చెవులకు రాళ్ల కమ్మలు వేసుకొని సింపుల్గా ఉంది. చేతులకు మాత్రం తన తమ్ముడు తెచ్చిన డజన్ గాజులు వేసుకుంది. వాటికి సైడ్న అటు ఇటు తెల్లరాళ్ల గాజులు వేసుకుంది. జుట్టు ముడిపెట్టుకుంది. చాలా చక్కగా ఉంది అత్తయ్య. మొహాన బొట్టు ఉంటే ఇంకా ఎంత అందంగా ఉండేదో అనిపించింది ఉషకి. ఆ నగలు ఎలా పెట్టుకోవాలో తెలియక చూస్తూ నిల్చుంది. సిరి మాత్రం టకటకా నగలన్నీ పెట్టేసుకొని వడ్డాణం లింకు సరిచేయమని తల్లి దగ్గరికి వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన జయంతి, నువ్వేంటి తల్లి ఇలా ఉన్నావు, రా అంటూ ఉషకి చకచకా నగలన్నీ అలంకరించింది. జడకు బంగారు జడ తగిలించింది. పైన గులాబీ రేకులతో తాను తయారు చేసిన వేణీని సెట్ చేసింది. సిరికి కూడా అలాగే చేసింది. ఆడపిల్లలు లేరు కానీ జయంతికి ఇలా అలంకరించటం అంటే చాలా ఇష్టం. తన ఇష్టాన్నంతా అక్క కూతుళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉష దొరికింది జయంతి చేతికి. ఓణి సరిచేసి జారిపోకుండా పిన్నులు పెట్టింది. నగలు ఒకదాని మీద ఒకటి పడకుండా గ్లూ స్టిక్స్తో సెట్ చేసింది. మేకప్ ఏంటి ఇలా చేసుకున్నావు అని మెరుగులు దిద్దింది. ఇద్దరిని దూరంగా జరిపి పైనుంచి కింది వరకు పరిశీలించి తృప్తిగా తల పంకించింది. ఇంక వెళ్ళి అద్దంలో చూసుకోండి ఎలా ఉన్నారో అంది. జయమ్మ టచ్అప్ ఇచ్చాక ఇంక తిరిగేముంటుంది అంది సిరి అద్దంలో చూసుకుంటూ. జయంతి కూడా తమ్ముడు తెచ్చిన బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ అంచు వచ్చిన చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్తో మెడలో పచ్చలు, కెంపులు, ముత్యాలు పొదిగిన పెద్ద లక్ష్మీదేవి లాకెట్ ఉన్న మామిడి పిందెల హారం వేసుకుంది. దానికి మ్యాచింగ్ కమ్మలు పెట్టుకుంది. జడ వేసుకొని తలనిండా మల్లెపూలు పెట్టుకుంది. తమ్ముడు తెచ్చిన గాజులు వేసుకొని వాటి మధ్య ఎరుపు, ఆకుపచ్చ మట్టి గాజులు, వాటికి అటు ఇటు లావుగా ఉన్న లక్ష్మీదేవి డిజైన్ వచ్చిన గాజులు వేసుకుంది. చేతుల నిండుగా గాజులు అలా ఉంటే చాలా బాగా ఉంది. నువ్వు సూపర్ అత్త అంది జయంతిని చూసి ఉష. పెద్దత్త సింపుల్గా సూపర్గా ఉంది, నువ్వు హెవీగా సూపర్గా ఉన్నావు అంది.
నువ్వు మాకంటే సూపర్గా ఉన్నావే. కాకర్ల వారి ఆడపిల్లలంటే అంతే, ఆ మాత్రం ఉండాలి. అందరూ తల తిప్పి చూసేట్లుగా ఉండాలి అంది జయంతి. అబ్బో, పెద్ద గొప్పేలే. మరి అక్కడ మీరందరూ మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సులు అంది మూతి తిప్పుకుంటూ సిరి. ఏడవకులే, మా కూతురుగా పుట్టినందుకు నీకు కూడా మా పోలికలు వచ్చాయి అని ఉడికించింది జయంతి. నేను మీ పోలికేం కాదు, నేను అచ్చం మా నాన్న పోలికే, అందుకే ఇంత అందంగా ఉన్నాను అంది సిరి ఎక్కడా తగ్గకుండా. పోలిక మీ నాన్నదే కానీ రంగు నిగారింపు మా అక్కవే లేవే అంది జయంతి. రేవతి రెడీ అయ్యి కిందికి వచ్చింది. కూతుర్ని చూసి నోరు తెరిచింది. ఇదేంటి, నువ్వేనా అంటూ. తల్లిని చూసి కూతురు సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. రేవతిని ఎప్పుడు ఎక్కువగా కాటన్ శారీస్లోనే చాలా సింపుల్గా చూసింది ఉష. చాలా గొప్ప వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చిన్న డైమండ్ నెక్లెస్ పెట్టుకుని వెళ్ళేది. అంత సింపుల్గా ఉండే అమ్మని అలా చూసి నోరు తెరిచింది ఉష. చూడవే, మీ అత్తలు నన్ను ఎలా తయారు చేశారో, నిన్నేమో ఇప్పుడే పెళ్లి కూతుర్ని కూడా చేశారు అని నవ్వింది. సూపర్గా ఉన్నావు మమ్మీ అంటూ తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టింది. పెళ్లి కూతురు అది కాదు, ఈరోజు పెళ్లి కూతురు నువ్వే. ఆ సీతమ్మ తల్లి బదులు పీటల మీద కూర్చుంటున్నావు అంది జగదీశ్వరి. మల్లెపూల దండ తెచ్చి రేవతి జడలో పెట్టింది. ఉండండి, ఎంతమంది కళ్ళు పడతాయో, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళి ఉప్పు మిరపకాయలు తెచ్చి ముగ్గురిని వరుసగా నిలబెట్టి దిష్టి తీసివేసింది. అది తీసుకువెళ్ళి బయట పొయ్యిలో పడేసి వచ్చింది. వీడేంటి ఇంకా రాలేదు అంటూ ఫోన్ చేసింది. జగదీష్ ఇంకా రాలేదేంటి, నువ్వు రెడీ అవ్వాలిగా, వాడితో పెట్టుకుంటే కుదరదులే, నువ్వురా అంది జగదీశ్వరి. వస్తున్నానక్క అన్నాడు జగదీష్. మేనల్లుడు బుల్లెట్ వేసుకుని వచ్చాడు. చాలా కాలం అవుతుంది బైక్ నడిపి. ఊళ్ళో తను చిన్నప్పుడు ఈ సుబ్బారాయుడు గారి కొడుకు బుల్లెట్ నడిపేవాడు. దాని సౌండ్ వినిపించగానే ఇంట్లోంచి బయటకు పరిగెత్తేవాడు. తానెప్పుడు అలాంటి బండి నడుపుతాను అని కలలు కనేవాడు. అంత క్రేజీగా ఉండేది బుల్లెట్ అంటే చిన్నప్పుడు. పెద్దయిన తర్వాత వేరే పళ్ళు నడిపాడు కానీ బుల్లెట్ మాత్రం కొనలేదు ఎందుకో. ఈ బుల్లెట్ కోరిక ఇన్నేళ్లకు తీరింది అనుకున్నాడు. ఎంత కాస్ట్లీ కార్లలో తిరిగినా ఈ అనుభూతి రాలేదు అనుకున్నాడు. ఓ 10 నిమిషాల్లో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లోకి రాగానే, ఏంట్రా జగదీశా అలానే వెళ్ళావు, టైం అవుతుంది కదా, వెళ్ళి స్నానం చేసి నీ రూమ్లో బట్టలు పెట్టాను, అవి కట్టుకొనిరా అంది జగదీశ్వరి. అర్జున్ రాలేదా అని అడిగింది. లేదక్క, వాడక్కడ చాలా బిజీగా ఉన్నాడు. సుబ్బారాయుడు గారు వాడిని ఎప్పట్లో వదిలేట్లేడు అన్నాడు నవ్వుతూ. ఆయనంతే, వట్టి హడావుడి మనిషి. వీడైతే బాధ్యతగా చూసుకుంటాడని పని మొత్తం వీడికే అప్పచెప్తాడు. అందులో నిన్నంతా అర్జున్ ఊర్లో లేడుగా, ఆయన హడావుడి మామూలుగా ఉండి ఉండదులే అంది జయంతి. డాడీ నేనెలా ఉన్నాను అంటూ తండ్రి దగ్గరికి వచ్చింది ఉష. సంభ్రమాశ్చర్యాలతో అలాగే చూస్తూ ఉండిపోయాడు కూతుర్ని. ఉష తల్లి, నువ్వేనా నా బంగారు తల్లి, నిజంగానే బంగారంలాగా ఉన్నావే. మీ అత్తలు నిన్నప్పుడే పెళ్లి కూతుర్ని చేసేశారే అంటూ కూతురు నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది, ఉండండి డాడీ అని రూమ్లోకి వెళ్ళి రేవతిని బయటకు తీసుకువచ్చారు సిరి ఉష. వావ్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి రేవతిని చూస్తూ. ఎప్పుడో పెళ్లిలో చూసిన గుర్తు నిన్నెలా. మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసేశారుగా మా అక్కలు నిన్ను. మళ్ళీ పెళ్లి చేసుకుందామా అన్నాడు అలాగే నోరు తెరుచుకొని చూస్తూ. చీ ఊరుకోండి, పిల్లలు చూస్తున్నారు అంది సిగ్గుపడుతూ. ఏంటి మరదలా, నిజంగానే కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నావు అని హాస్యమాడారు ఆడపడుచులు. మీరు కూడా ఏంటి వదినా అంటూ మరింత సిగ్గుపడింది. మమ్మీ, నువ్వు సిగ్గుపడుతుంటే మరీ క్యూట్గా ఉన్నావు అంది ఉష. అవునత్తా అని ఉషకి జత కలిసింది సిరి. సర్లేరా, మీ ఆవిడని తర్వాత చూసుకుందువు గాని ముందు వెళ్ళి స్నానం చేసి రెడీకా అంది జగదీశ్వరి. నువ్వు కూడా వెళ్ళి వాడికి కావాల్సింది చూడు రేవతి, త్వరగా కానివ్వాలి అంది. సరేనని జగదీష్ వెనకే రూమ్లోకి వెళ్ళింది రేవతి. రూమ్లోకి వెళ్ళగానే డోర్ వేసి
ఒక్కసారిగా రేవతిని చుట్టేశాడు. ఏంటండి ఇది? పూజకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇలాంటివి నిషిద్ధం అంది. ముందు పతిదేవుడికి ఒక ముద్దివ్వు, ఆ తర్వాత ఆ దేవుడికి సేవ చేద్దువు గాని అన్నాడు. అబ్బా, ఎంత కష్టపడి రెడీ అయ్యాను, మీరు చీరంతా నలిపేస్తున్నారు, ముందు వదలండి అంది. ఏమీ కాదు, మళ్ళీ టచ్అప్ చేసుకోవచ్చులే అంటూ రేవతి పెదవులు అందుకున్నాడు. అబ్బా ఊరుకోండి అంటూనే అతను మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది. ఇంకా చాలే వెళ్ళండి, త్వరగా స్నానం చేసి రండి, మళ్ళీ మీ అక్క వాళ్ళు కేకలేస్తారు అంది రేవతి. ఉస్సూరంటూ రేవతిని వదిలి బాత్రూంలో దూరాడు జగదీష్. స్నానం చేసి వచ్చాక ఇదిగో ఈ బట్టలు కట్టుకోమని ఇచ్చారు మీ అక్కయ్యలు అని పట్టుబట్టలు ఇచ్చింది. నాకు పంచ కట్టుకోవటం రాదులే అని దాన్ని మధ్యకు మడత వేసి లుంగీలా కట్టుకున్నాడు. మెడలో పులిగోరు లాకెట్టు ఉన్న ముత్యాల దండ వేసింది. చేతికి గోల్డ్ కంకణం పెట్టింది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టింది. మెడలో ఉత్తరీయం వేసి పర్ఫెక్ట్, ఇక పదండి అంది. ఇద్దరూ కలిసి మెట్లు దిగి వస్తుంటే వావ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ తన ఫోన్ తీసుకొని వీడియో తీసింది వాళ్ళని. ఫోటో తీసి వాట్సాప్ డీపీ పెట్టింది. తమ్ముడిని మరదల్ని అలా చూసి ఆది దంపతుల్లా చక్కగా ఉన్నారు అంటూ మురిసిపోయారు అక్కయ్యలిద్దరూ. అర్జున్కి ఫోన్ చేసింది జగదీశ్వరి. అర్జున్ రానా అన్న, మామయ్య వాళ్ళు మన ఇంటి నుంచే కదా కళ్యాణానికి వెళ్తారు, నువ్వు లేకుండా ఎలా, త్వరగా వచ్చేయి అంది. అయిపోయిందమ్మా, బయలుదేరుతున్నాను అన్నాడు అర్జున్. జయంతి, సిరి కళ్యాణానికి తీసుకువెళ్ళవలసినవన్నీ వెండి పళ్ళాల్లో సర్దుతున్నారు. ఉషా, నా ఫోన్ పైన మర్చిపోయాను, కొంచెం తీసుకురామ్మా అన్నాడు జగదీష్. ఎవరిదో బైక్ మీద ఇంటికి వచ్చాడు అర్జున్. జగదీష్ని చూసి సూపర్ మామా, ఇరగదీశావుగా అన్నాడు నవ్వుతూ. మీ మామను తర్వాత పొగుడుదువు కానీ ముందు స్నానం చేసి బట్టలు మార్చుకొనిరా అని తొందర పెట్టింది జగదీశ్వరి. 5 minutes అమ్మా అంటూ పైకి వెళ్తుంటే పైనుంచి మెట్లు దిగుతూ ఉష ఎదురొచ్చింది. రెప్పవేయటం మర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు. అర్జున్ అలా చూస్తుంటే ఉష సిగ్గుపడి తడబాటులో మెట్టు మీద కాలు స్లిప్ అయ్యింది. తేరుకొని గబుక్కున ఉషని పడకుండా పట్టుకున్నాడు అర్జున్. అలా పట్టుకోవడంలో ఉష అర్జున్ కౌగిలిలో ఉంది. అర్జున్ పెదవులు ఉష బుగ్గని ముద్దాడాయి. చెయ్యి నడుముని గట్టిగా పట్టుకుని ఉంది. ఫస్ట్ టైం తగిలిన పురుష స్పర్శకి ఉష శరీరం కంపించింది. కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి, బుగ్గలు ఎరిపెక్కాయి. అర్జున్కి కూడా ఇలా ఓ అమ్మాయిని పట్టుకోవటం ఫస్ట్ టైమే. ఏదో తెలియని ఫీలింగ్ శరీరం అంతా పాకినట్లయింది. జాగ్రత్త, చూసుకో అన్నాడు చిన్నగా ఆమెను వదిలిపెడుతూ. అది లంగా అలవాటు లేదు అంది మాటలు కూడబలుక్కుంటూ. ఏమైందమ్మా అంటూ అందరూ మెట్ల దగ్గరకు వచ్చారు. ఏమీ లేదు, స్టెప్స్ దిగుతుంటే లంగా కాల్లో పడి స్లిప్ అయ్యింది అంది ఉష. చూసుకోవాలి కదా తల్లి. అమ్మో, ఎంత గండం తప్పింది. సమయానికి అర్జున్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది. లంగా కొంచెం పైకి పట్టుకుని నడువమ్మా, నీకు అలవాట్లేదు కదా అంది జగదీశ్వరి. సరే అన్నట్లు తలబూపింది ఉష. అసలు అర్జున్ బావ రాకపోతే నేను పడేదాన్నే కాదు. ఏంటో బావని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ సిగ్గు అనేది ఇన్నేళ్ల నుంచి ఏమైందో. బావని చూడగానే నేనున్నానంటూ వచ్చేస్తుంది. బావ అలా చూడటంతోనే సిగ్గుతో తడబడ్డాను. ఆ విషయం వీళ్ళందరికీ చెప్పలేనుగా అనుకుంది మనసులో. అయినా బావ అలా పట్టుకుంటే గుండెల్లో ఎందుకు అంత దడవచ్చింది? ఇప్పటికీ కూడా నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది. బావని చూడగానే ఏదో ఓ విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. ఏమంటారు ఈ ఫీలింగ్ని అనుకుంది. నేను మెట్రో సిటీలో పెరిగాను. కో ఎడ్యుకేషన్ కాలేజీలోనే చదువుకున్నాను. చాలామంది మగపిల్లలతో ఫ్రెండ్షిప్ కూడా ఉంది. కానీ ఎప్పుడు ఎవరిని చూసినా కూడా ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. ఫస్ట్ టైం అర్జున్ బావని చూస్తేనే అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. దీన్నే లవ్ అంటారా? ఏమో, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అనుకుంది.
అక్కడ అర్జున్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఛ! ఏంటి ఎప్పుడూ లేనిది ఈ అమ్మాయిని చూస్తే మనసు ఎదురు తిరుగుతుంది. వద్దనుకుంటూనే తనని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ ఇక మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా మా బంధుత్వాల్లో అగాధం ఏర్పడుతుంది. మామయ్య అపర కుబేరుడు. ఉష పుట్టినప్పటి నుంచి మెట్రో సిటీలో పెరిగింది. బాగా చదువుకుంది. కానీ నేను ఈ పల్లెటూరు దాటి వెళ్ళలేను. నా చదువు కూడా అంతంత మాత్రమే. నేను ఉషకి అసలు తగినవాడిని కాదు. నా రేంజ్ వేరు, తన రేంజ్ వేరు. మేమిద్దరం భిన్న ధృవాల్లాంటి వాళ్ళం. ఉష మీద అలాంటి ఫీలింగ్స్ మనసులో రానివ్వకూడదు అనుకున్నాడు. కానీ పిచ్చి అర్జున్కి ఏం తెలుసు? మన మాట వింటే అది మనసు ఎలా అవుతుంది? మనసు కోతి లాంటిది అని ఓ పెద్ద కవి చెప్పాడు. అది వద్దన్న పనే చేస్తుంది. బుర్రలో వేడి దిగుతుంది అని 5 నిమిషాలు అలాగే షవర్ కింద నిలబడ్డాడు. పైనుంచి చల్లటి నీళ్లు పడుతున్నాయి. కళ్ళు మూసుకుంటే ఉష రూపమే కదులుతోంది. ఆమెను కౌగిలించుకోవటం, తన పెదవులు ఆమె చెంపలను తాకటం, వద్దన్నా మాటి మాటికి అదే గుర్తుకొస్తోంది. వీళ్ళు త్వరగా వెళ్ళిపోతే బాగుండు. ఉష ఎదురుగా ఉంటే నా మనసు మాట వినేటట్లు లేదు అనుకున్నాడు. రేపటి నుంచి ఎక్కువగా పొలంలోనే టైం అంతా గడపాలి. ఉషకి ఎదురు పడకూడదు అనుకున్నాడు. స్నానం చేసి వచ్చి తల్లి తీసిపెట్టిన పట్టు పంచా షర్టు వేసుకొని అక్కడున్న పులిగోరు కంకణం పెట్టుకొని కిందికి దిగాడు. కిందికి దిగి వస్తుంటే అందరూ అర్జున్ని చూసి, అరే మామ అల్లుళ్ళు ఒకే విధంగా తయారయ్యారుగా అన్నారు. ఇలా ఒకే రకం డ్రెస్సులు వేసుకొని పక్క పక్కన ఉంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఇద్దరినీ అన్నతమ్ములు అనుకుంటారు. మామ అల్లుళ్ళు అనుకోరు. మా తమ్ముడు అంత యంగుగా ఉన్నాడు అని నవ్వుకున్నారు. ఉష అయితే కళ్ళార్పకుండా అలాగే చూస్తుంది అర్జున్ని. ఈ డ్రెస్లో భలే ముద్దొస్తున్నాడు అర్జున్ బావ అనుకుంది మనసులోనే. వద్దనుకుంటూనే ఉష వైపు చూశాడు అర్జున్. అతను చూడగానే తడబడి చూపు తిప్పుకుంది ఉష. అంతలో గుడి నుంచి కమిటీ మెంబర్స్ మేళతాళాలతో వచ్చారు. పీటల మీద కూర్చునే అందరి జంటల్ని ఇలాగే తీసుకుని వెళ్తారు. ఆ ఊర్లో ఆనవాయితీ అది. కుటుంబ సమేతంగా కదిలి సీతారామ కళ్యాణానికి మేళతాళాలతో బయలుదేరారు. వారి వెనుక ఆ వీధిలోని వారంతా బయలుదేరారు. అందరూ కలిసి సీతారామ కళ్యాణానికి వేదికైన ఆ ఊరి రామాలయానికి చేరుకున్నారు. వారు వీధిలో వెళ్తుంటే చూసిన వారు అందరూ, జగదీష్ దంపతులు ఎంత చక్కగా ఉన్నారు, అచ్చం ఆ సీతారాముల్లా ఉన్నారు అనుకుంటున్నారు. ఆ పిల్ల జగదీష్ కూతురంట, ఎంత చక్కగా ఉంది, మన అర్జున్ బాబు పక్కన ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంది వాళ్ళిద్దరి జంట, ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా లేదు అనుకుంటున్నారు. వాకిళ్లలోకి వచ్చి నిలబడి వాళ్ళని చూస్తున్న ఆడవాళ్ళంతా. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ గంట.